మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వర్షాల ప్రభావంతో గోదావరి వరద ముంపు వాసులతో దోబూచులాడుతోంది. తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది వరద. దీంతో పరివాహిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరద ఫ్లో తగ్గడంతో నిన్న ఉదయం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. సాయంత్రం 6 గంటలకు నీటి మట్టం 13.40 అడుగులు ఉంది. 12,27,273 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భద్రాచలం వద్ద కూడా వరద పెరుగుతోంది. మళ్లీ రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నిన్న సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద నీటి మట్టం 48.60 అడుగులకు చేరింది. మహారాష్ట్ర, తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు పడుతూ ఉండటంతో గోదావరి వరద పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ధవళేశ్వరం ఇరిగేషన్ అధికారులు మాత్రం ఆగస్టు వరకు ఇలాగే వరద తగ్గుతూ పెరుగుతూనే ఉంటుందని చెబుతున్నారు. ఏజెన్సీలోని విలీన మండలాల ప్రజలు, గోదావరి లంకల ప్రజలు, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని లంకల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఎర్ర కాలువ పొంగడం వల్ల గోపాలపురం, విడదలువోలు నియోజకవర్గాల రైతులు, ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ప్రజెంట్ అక్కడ గోదావరి వరద నీటి మట్టం ఎక్కడి వరకు ఉంది? అక్కడ ఏ ప్రమాద హెచ్చరిక జారీ చేశారో అక్కడ పరిస్థితి ఏంటి? ఇప్పటికే గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది. నిన్న సాయంత్రం వరకు కూడా రెండో ప్రమాద హెచ్చరిక 48 అడుగులు దాటిపోయి సుమారు 50 అడుగుల మేరకు చేరింది. మొత్తానికైతే మాత్రం ఒక వైపున అంటే పై ఎత్తు ప్రాంతం కాళేశ్వరం కావచ్చు, అటు నుంచి పేరూరు దగ్గర నుంచి కూడా వరుసగా వరద ఉధృతి ఒకసారి పెరుగుతున్న నేపథ్యంలోనే గోదావరికి వరద పోటెత్తుందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పుడు నిన్నటి నుంచి కూడా నిన్న సాయంత్రం నుంచి ఒక్కసారిగా అంటే చింతూరు సమీపంలో ఉన్నటువంటి శబరి నదికి సంబంధించి శబరి నది కూడా ఒక్కసారిగా వరద పోటెత్తింది. పైన కురుస్తున్న వర్షాల వలన కూడా ఒకసారిగా ఆ చింతూరుకు అంటే శబరి నదికి పోటెత్తడంతో అక్కడ రైతులు తో పాటుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఈ యొక్క ఎగువ సిలేరు, దిగువ సిలేరు పరిసర ప్రాంతాల్లో నుంచి ఉన్నటువంటి హైడ్రాలిక్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, అక్కడ విద్యుత్ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టును గేట్లు ఓపెన్ చేయడంతో మొత్తానికైతే మాత్రం అక్కడ కూడా ఒక్కసారిగా అంటే శబరికి పోటెత్తిన దిగువ ప్రాంతంలో శబరికి పోటెత్తడంతో గోదావరికి ఒక్కసారిగా నిలకడగానే దాని యొక్క వరద ఉధృతి చూపెడతా ఉంది. అయితే ఏది ఏమన్నా గడిచినటువంటి వారం రోజుల నుంచి కూడా మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న తరుణంలో మరలా ఇప్పుడు మళ్ళీ శబరికి అంటే ఎగువ సీలియర్, దిగువ సీలియర్ దగ్గర హైడ్రాలిక్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో ఆ గేట్లు వాళ్ళ నుంచి కూడా సుమారు ఒక 3 టీఎంసీల నీళ్ళ వరకు కూడా బయటికి రావడంతో అదంతా కూడా ధవళేశ్వరంకు వెళ్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ ఒకవైపున ఈ పేరూరుతో పాటుగా కాళేశ్వరం, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి పై ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు వల్ల కూడా మొత్తానికి అది గోదావరికి వరద ఎఫెక్ట్ కనపడతా ఉంది. ఒకవేళ ఈ సాయంత్రం లోపు వరకు కూడా ఒక శబరి కనుక శాంతిస్తే కనుక మళ్ళీ ఈజీగా ఈ గోదావరి ఫ్లడ్ మొత్తం కూడా సాఫ్ట్గా వెళ్ళిపోయి మొదటి ప్రమాద హెచ్చరిక కూడా ఉపసంహరణ అయ్యే అవకాశం అయితే మెండుగా కనపడుతుంది. ఇప్పటివరకు అయితే మాత్రం రెండో ప్రమాద హెచ్చరికను కూడా మొత్తానికి అయితే ఉపసంహరణ చేసినటువంటి సిడబ్ల్యూసీ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను మాత్రం ఇంకా ఇట్లే కొనసాగుదని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తాలిపేరు ప్రాజెక్టు కూడా పూర్తిగా అంటే ఉన్న 25 గేట్లలో ఇప్పటికే 16 గేట్లు ఓపెన్ చేసి సుమారు 16,000 క్యూసెక్కుల నీటిని కిందగా విడుదల చేసిన నేపథ్యం అయితే ఉన్నది. మరోవైపున మాత్రం ఈ కిన్నెరసాని ప్రాజెక్టు విషయం చూసుకుంటే కనుక ఆడున్నటువంటి 17 గేట్లలో మొత్తానికి గేట్లు మొత్తం క్లోజ్ చేశారు. మొన్న వచ్చిన ఫ్లడ్ వల్ల కూడా మొత్తానికి 4 గేట్లు ఓపెన్ చేసి సుమారు 60,000 క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతం వదిలినట్టు కేటీపీఎస్ అధికారులు ఇప్పుడు అది ఇంటెక్ ఫ్లో వాస్తవం చెప్పుకోవాలంటే మాత్రం అంటే కిన్నెరసాని ప్రాజెక్టు యొక్క నీటి సామర్థ్యం 47 అడుగులు ఉండగా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 42 అడుగుల మేరకు వరద ఉందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి ఇది ఎలా ఉంటే ఈ యొక్క వరదలు టోటల్ గా ఈ యొక్క ప్రాంతం ఏదైతే పైతు ప్రాంతాలు కురుస్తున్నటువంటి వరద నీరు వల్లనే ఇప్పుడు చాలా వరకు ఇంకా కొన్ని అంటే భద్రాచలం పరివాహక ప్రాంతం అయినటువంటి బొరుగుబడ మండలంతో పాటు అశ్వాపురం మండలం, అదేవిధంగా చర్ల, వాజేడు, దుమ్ముగూడెం పరిసర ప్రాంతాలంతా కూడా జల దిగ్బంధంలో చిక్కున్నాయి పలు గ్రామాలు. అయితే సున్నంపట్టి అనే విలేజ్ మాత్రం ఉన్నది దుమ్ముగూడెం మండలంలో. ఆ గ్రామం మొత్తం కూడా ఇప్పటికీ వారం రోజులు మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుని ఉంది. చుట్టూ కూడా వర్షం నీరు చేరడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించారు అధికారులు. మరోవైపును చూసుకుంటే కనుక ఇప్పుడు అక్కడ ఒకవైపు బోర్గంపాటు అంటే సారపాకు వచ్చే భద్రాచలం వచ్చే ప్రధాన రహదారి సోంపల్లి ఉంది. సోంపల్లి దగ్గర కూడా వరద నీరు రావడంతో రాకపోకలు నిలిపేశారు అధికారులు. అయితే నిన్నటి వరకు ఇట్లా వరద వచ్చిన ప్రతిసారి కూడా మరోవైపు తూర్పాక అంటే దుమ్మగూడెం దగ్గర ఉన్నటువంటి తూర్పాక టు కన్నాయిగూడెం
ఆంధ్రాలో అది విడిపోయిన గ్రామాలు అవన్నీ వీటికి కూడా వెళ్ళాలని చర్ల నుంచి పర్ణశాల వెళ్ళే ప్రధాన రహదారులు కూడా ఒక్కసారిగా గోదావరికి 48 అడుగులు వస్తే కనుక ఇక రోడ్లని జలదిగ్ధంలో చిక్కున్న తరుణంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు అదేవిధంగా ఆంధ్ర అధికారులతో పాటు తెలంగాణ అధికారులు అప్రమత్తమై మొత్తానికైతే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్రజలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారని చెప్పుకోవచ్చు సర్తాజ్. అయితే ఇంకా ఈ యొక్క వరద ఉధృతి విషయంలో మాత్రం ఏ ఒక్క అధికారి కూడా పూర్తి స్థాయిలో అంటే విధులు నిర్వహించాలి, ఎక్కడ కూడా వాళ్ళు అంటే సెలవులకు వెళ్ళొద్దని చెప్పారు. ఒకవైపు జిల్లా కలెక్టర్తో పాటు మరోవైపున అధికార యంత్రాంగం కూడా అంటే మంత్రులు కూడా హెచ్చరిస్తున్న నేపథ్యం ఉంది. అయితే వర్షాలు ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లేకపోయినా సరే పైతరాశులు కురుతున్న వర్షాల వల్ల మాత్రం సుమారు 11,000 క్యూసెక్ల నీరు పైగా 11 లక్షల క్యూసెక్ల నీరు పైగా గోదావరిలో కలుస్తుంది, ధవళేశ్వరంతో కలుస్తుందని చెప్పుకోవచ్చు సర్తాజ్. అయితే ప్రెసెంట్ అక్కడ ఏదైతే వరద బాధిత ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న ప్రజలు ఇవాక్యుయేట్ అయ్యారా? ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? వాస్తవానికి అయితే మాత్రం పరిసర ప్రాంతాల్లో అంటే ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి గ్రామ ప్రజలు చాలా వరకు కూడా ఇంకా అంటే పునర్వాస కేంద్రాల్లో కొంతమంది ఉన్నా మరి కొంత మాత్రం అంటే వరద ఉధృతి ఆ గ్రామాలకు రావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండే విధంగా వాళ్ళకు అప్రమత్తం చేస్తా ఉన్నారు. అయితే మొత్తానికైతే గ్రామాల్లోకి అంటే వరదలు రోడ్డు మీదకి వచ్చినాయి తప్ప అంటే ఇంట్లోకి వచ్చే అంత ఎఫెక్ట్ లేకపోవడంతో కేవలం 2-3 అడుగులు లోపే ఉండడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాం కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ గోదావరి కనుక 50 అడుగులు గినక వస్తే మొత్తానికైతే మాత్రం అప్పుడు మాత్రం గోదావరి పరివాహకన సమీపంలో ఉన్నటువంటి అవన్నీ కూడా కొద్దిగా వాటికి ఎఫెక్ట్ ఉండే అవకాశం మెండుగా ఉంది. ముఖ్యంగా అయితే మాత్రం చాలా గ్రామాలు ఒకవేళ ఈ తూరుబాక అదేవిధంగా కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, తర్వాత ఈ ఉండటం వల్ల బుట్టాయిగూడెంతో పాటు మరికొన్ని గ్రామాలు సున్నంపట్టితో పాటు మరోపైన గూండాల ఇవన్నీ కూడా ఒకసారి ముప్పు ప్రాంతాలే. మరోపైన బురగపడ మండలంకి వస్తే మాత్రం సోంపల్లి, అదేవిధంగా అశోకపురం మండలంకి వస్తే మాత్రం జానంపేటతో పాటు చింతిర్యాల, కొత్తూరు ఇవన్నీ కూడా అంటే ఎఫెక్టెడ్ ఏరియాలు కావడంతో ఈ ప్రాంతాలకు అన్నిటిని కూడా చాలా వరకు ప్రాంతాలు సాయంకాలం మాత్రం ముఖ్యంగా గోదావరి లెవెల్ పెరుగుతున్న తరుణంలో అధికారులు మాత్రం అప్రమత్తం అయిపోయి వాళ్ళని అంతా అలర్ట్ చేసుకుంటూ వాళ్ళని సమీపంలో ఉన్నటువంటి ఎత్తైన ప్రదేశాల్లో వాళ్ళకి అంటే ఇవి మన పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది సర్తాజ్. అయితే ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రాణనష్టం లేకపోయినా కానీ చెప్పుకోదగిన వరద లేకపోవడంతో ఆస్తి నష్టం మాత్రం ఆపారంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పంట పొలాలు అదేవిధంగా కూరగాయ తోటలు మొత్తం కూడా ఒక్కసారిగా జలప్రయంలో చిక్కుకున్నాయి. ఇప్పటికే వారాల తరబడి నీళ్లు రావడంతో ఒక్కసారిగా చేతికొచ్చే పంట కూడా నీళ్ల పాలు కావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది సర్తాజ్. అయితే ఏదేమైనా గోదావరి ప్రతిసారి కూడా ఇలాంటి పరిస్థితులు రావడంతో రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. సుమారు ₹1,00,000 నిధులు వెచ్చించేసి అంటే ఖర్చు చేసి పంట సాగు చేసిన తరుణంలో గోదావరి పుణ్యం అంటే కన్నీరు మిగిలిచ్చిందనే మాట చెప్పుకుంటారు సర్తాజ్. రైట్, థాంక్యూ భాస్కర్.